మేము 4 రోజులుగా ఈ సంఘం వృద్ధులైనటువంటి వాళ్ళని బజార్లోకి ఈడ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ముఖ్యంగా మా డిమాండ్లు ఏమిటంటే కనీసమైనటువంటి పెన్షన్ లేదు. ఈ దేశంలో వృద్ధులైనటువంటి వారికి 3,000 రూపాయల పెన్షన్ ఇవాళ ఇస్తూ ఉన్నారు. కానీ అనేక మంది ఉద్యోగులకి 100 రూపాయలు 200 పెన్షన్ వచ్చేటువంటి దశ ఉంది. పైగా వీళ్ళకి అదేమైనా వర్తిస్తుంది ఆ పెన్షన్ అంటే అది కూడా వర్తించదు. వీళ్ళకి ఏమైనా రేషన్ కార్డు ఉందా అంటే అది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈపీఎఫ్ పెన్షన్దారులు అయినటువంటి వాళ్ళందరికీ కనీసమైనటువంటి పెన్షన్ను 9,000గా దానికి డిఏ కలిపి ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని 8 డిఏలు ఇవ్వాలి, డిఏలు ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగానే ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఆ విధంగానే మేము 2026లో ఇస్తాం, 3000లో ఇస్తాం, ఈ విధంగా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. అందువల్ల ప్రధానమైనటువంటి డిమాండ్ల్లో కనీసమైనటువంటి పెన్షన్ 10,000 ఇవ్వాలని, రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని, ప్రతి నెల పెన్షన్ అనేటువంటిది 1వ తారీఖు రావాలి. ఆ 1వ తారీఖు రాకుండా 10వ తారీఖు దాకా 11వ తారీఖు దాకా ఎదురు చూడాల్సిన దుస్థితిని ఏర్పాటు చేశారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి అదేవిధంగానే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు అనేక రాయితీలను ఇచ్చేది, రైల్వేల్లో కన్సెషన్ ఇచ్చేది, వృద్ధులైనటువంటి వాళ్లకు సగం కన్సెషన్ ఇచ్చేది, వాటన్నిటినీ కూడా ఎత్తేసింది. కాబట్టి వీటన్నిటినీ పునరుద్ధరించాలని, 1వ తారీఖే పెన్షన్లు ఇవ్వాలని, 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈపై పెన్షన్దారులకి కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మాకున్నటువంటి డిమాండు. ప్రభుత్వాన్ని వెంటనే ఈ విషయాల్లో జోక్యం చేసుకొని నెరవేర్చాలని కోరుతున్నాం.